అందరికీ నమస్కారం. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు అయితే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన నెయ్యి కల్తీ ఇష్యూలో తప్పు జరిగింది అన్నట్లు కూడా చెప్పడం జరిగింది. సో ఇష్యూ మీద ఒకసారి వివరం తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో జకీర్. అయితే ఇప్పుడు తప్పు జరిగింది అన్నట్లు కూడా వైవి సుబ్బారెడ్డి గారు చెప్పడం జరిగింది. దోషుల్ని శిక్షించాలి అన్నట్లు కూడా. సో ఏం చెప్తారు సార్? అట్లీస్ట్ ఈయనైనా కొంచెం అంటే 1% బెటర్గా మాట్లాడాలనిపించింది నాకు. ఎందుకంటే మొదటి నుంచి కూడా మీరు నా పాత వీడియోస్ అన్ని కూడా మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే అసలు నిజంగా కల్తీ నెయ్యితో, పాలే లేని పాపాల నెయ్యితో నిజంగా వీళ్ళకి తెలియకపోతే ప్రభుత్వ పెద్దలకి, బిగ్ బాస్కి, సూత్రధారికి సంబంధం లేకపోతే ఈ చర్యకు పూనుకున్న ఎవడైనా సరే వాడిని కఠినంగా శిక్షిస్తాం, లేదా శిక్షించండి, ఇట్లాంటివి మేము ఎప్పటికీ క్షమించము, మా ప్రభుత్వం ప్రతిదీనికి కట్టుబడి ఉంటుంది అన్న స్టేట్మెంట్ వచ్చుగా. లేదా ప్రభుత్వం లేదు కాబట్టి మా పార్టీ అని చెప్పట్లేదు. మొదటి నుంచి కూడా కల్తీ జరగలేదు. ఎందుకు తీగలాగితే ఈ డొంకంతా కదులుతుందిగా. వైకాపా డొంకంతా ఆల్రెడీ షేక్ అవుతుంది. ఆ షేక్ని డైవర్ట్ చేయడానికే అంబటి రాంబాబు గారు లాంటితోని బూతులు తిట్టించడం, టాపిక్ని పక్కతో పట్టించడం, పైపెచ్చు ఆయన పలకరించడానికి వెళ్ళినట్టుకు వెళ్ళి రోడ్లు బ్లాక్ చేసేసి, ట్రాఫిక్ జామ్ చేసేసి, మరలా బయటకు వచ్చి అభివాదం చేస్తూ రప్ప అనడం, ఎన్ని జరుగుతున్నాయి చూడండి. సో ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అయితే వైవి సుబ్బారెడ్డి గారు వరుసగా బాబాయ్ అవుతారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు అందరిలో వచ్చిన డౌట్ ఏంటంటే, ఒకప్పుడు ఏ వివేకానంద రెడ్డి గారు అయితే వైకాపాకు ట్యూన్ అవ్వకుండా కాంగ్రెస్లోనూ ఉన్నారో ఆయన ప్రాణాల మీదకి వచ్చింది. ఇప్పుడు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షించండి అంటున్నారు కదా, ఈయన ప్రాణాల మీదకి వస్తుందా ఏంటా అని కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇది పక్కన పెడితే నిజంగా వైకాపా హయాంలో టీటీడీకి అంతకుముందు ఉన్న ఏవైతే నియమ నిబంధనలు ఉన్నాయో అవన్నీ తొంగలో తొక్కారు. ఇది వాస్తవం, అంగీకరించాల్సిన విషయం. నెయ్యిని నందిని మిల్క్ ప్రొడక్ట్స్ నుంచి తీసుకొచ్చుకున్న వారు కొన్ని వేరే ఇంకేదో ఉంది, కొన్ని నందిని ఒక పేరే గుర్తుంది నాకు. సో అలాగా చేసినప్పుడు వాళ్ళు ఆ పాలతో తయారు చేసిన నెయ్యినే అన్నీ చేశారు. ఎక్కడ టెండర్లు పిలిచినా వాళ్ళకి ఇవ్వాలి అంటే ఫస్ట్ ఆ పాలు పదార్థాలు, నెయ్యి పదార్థాలు వాటన్నిటికీ టెస్ట్ చేయాలి. పైగా ఆ కంపెనీ యొక్క టర్నోవర్ కనీసం ఒక 150 కోట్లు ఉండాలి. ఇట్లా కొన్ని నిబంధనలు ఉన్నాయి. అంటే దాన్ని ఏమంటారు, డైరీ ఫామ్ నుంచి అయితే మనం నెయ్యిని దిగుమతి చేసుకుంటున్నామో ఆ డైరీ ఫామ్ సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి. సో అవన్నీ సడలించేసి, ఎందుకంటే మరి వీలే కదా నెక్స్ట్ 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అనే ఫీలింగ్లో కదా ఉండేవారు. ప్రతిదీ కూడా, ప్రతి చిన్నదానికి కూడా మనమే రాజులం, నీది రాజ్య పరిపాలన, నేనే రాజుని, నెక్స్ట్ ఎవడూ లేడు, నాకు మించిన పోటుగాడు లేడు, నాకు మించిన తోపు లేడు అనే ఫీలింగ్లో ఉండేవారు. కాబట్టి తొంగలో తొక్కేసి ఎవడని అడిగితే ఆడు మీరు కేసేసి వాడు లోపల వేసేద్దాం, ఇంకా ఎక్కువ మాట్లాడితే ఆడికి వేసా ఇచ్చి పంపించేద్దాం పైకి అనే ధోరణిలో ఉన్న వీళ్ళకి వాళ్ళు వచ్చి రిపోర్ట్ ఇస్తే అంటే అవి ఏవి పక్కన పెట్టేసి వీళ్ళకి నచ్చిన ఆ బోలే బాబానో లేదంటే అది ఎవరు జైన్లు బ్రదర్స్ ఉన్నారు వాళ్ళతో టైఅప్లు చేసుకున్నారు. సరే అయింది. ఈలోగా దాంట్లో కల్తీ జరిగింది అని రిపోర్ట్ కూడా వచ్చింది. రిపోర్ట్ ఇస్తే మీరు అప్పుడు చర్యలు తీసుకున్నారా? శాంపిల్ తెప్పించారా? దానికి వైవి సుబ్బారెడ్డి గారు ఏమంటున్నారు, నేను నిజంగా నాకు తెలిసి కానీ తప్పు జరిగితే నేను ల్యాబ్కు పంపించిన కదా అంటున్నారు. పంపించారు ల్యాబ్కి. ఎందుకు? దీన్ని సాకుగా చూపించి ఇది కల్తీ నెయ్యి, అసలు పాలే లేని పాపాల నెయ్యి, కాబట్టి అయినా మీకు ఆర్డర్ ఇస్తున్నాం కాబట్టి మీరు నాకు ఎంత ఇస్తారు చెప్పండి అని మీరే బేరం ఆడుకున్నారేమో, ఎవరికి తెలుసు. ఆయన ఎవరు చిన్నప్పారెడ్డి చిన్నప్పన్న ఏదో ఉన్నాడు, ఆయన పిఏ. ఆయనే మొత్తం డీల్ మాట్లాడాడంట. ఒక్కొక్క కేజీ మీద 25 రూపాయలు మార్జిన్, 25 రూపాయలు మార్జిన్. ఎవడబ్బ సుత్తండి ఇది? 68 లక్షల కిలోల నెయ్యిని, పాలే లేని పాపాల నెయ్యిని ఈ విధంగా మొత్తం చేసేసారు. సో ఇప్పుడు ఆ చిన్నప్ప ఉన్నాడు, ఎవరైతే ఉన్నాడో పిఏ, వాడి మీద తోసేస్తున్నారు. వాడు సొంతంగా చేసుకోగలుగుతాడు? ఆయన పెద్దవాళ్ళు అధిష్టానం పై పెద్దలు ఆర్డర్స్ లేకుండా ఆయన ఆ కక్కుర్తి పని చేస్తాడా? సో అందులో వీళ్ళ భాగం ఎంత? ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారైనా కనీసం ఒక్క మెట్టు దిగి తప్పు చేసిన వాళ్ళు శిక్షించండి అన్నాడు, సంతోషం. బట్ వీళ్ళేమంటున్నారు, అసలు తప్పే జరగలేదు, మేము జెన్యూన్,
మేము పక్కా ఆ నెయ్యి అంతా కల్తీ, వాళ్ళ మాటలే కల్తీ, వాడొస్తాడా వాడు డాష్ డాష్ వస్తారా అని మొన్న మాట్లాడారు కదా. అవునవును. దీని టాపిక్ అంటే షేక్ దొరికిపోయే టైంకి ఒకవైపు కల్తీ మద్యమే పెద్ద పేకకి చుట్టుకుని ఉంది, అది చాలదన్నట్టు ఇంకా స్వామివారితో పెట్టుకుంటున్నారయ్యా వీళ్ళు. అది వద్దని చెప్తున్నాను నేను, మొదటి నుంచి కూడా చెప్పేది అదే. బంగారు వాకిలి వరకు చెప్పులేసుకొని వెళ్ళిపోవడం కానీ, డిక్లరేషన్లో రాయకపోవడం కానీ, ఇవన్నీ ఎవరితోనే పెట్టుకో, నువ్వు ట్రంప్తోనే పెట్టుకో పర్వాలేదు, ఏది దుర్మార్గుడు కాబట్టి, లేదా ఎవడు సౌత్ కొరియా ఆ కిమ్ గాడ్తోనే పెట్టుకో, కానీ దేవదేవుడితో మాత్రం పెట్టుకోవద్దు. అది ఎవరికైనా ఏ పార్టీలకు అతీతంగా అందరికీ నేను ఇది ఒక ఉచిత సలహా అనుకోండి, హెచ్చరిక అనుకోండి. సార్ ఇదే ప్రయత్నంలో అంటే వైసీపీ ఎవరైతే సోషల్ మీడియా బ్యాచ్ ఉన్నారో అంటే వీళ్ళు అంటే కల్తీ జరగలేదు అన్నట్టుగా తప్పుదోవ పట్టిస్తున్నట్టు కూడా ఉంటుంది. సో వీళ్ళ గురించి ఏం చెప్తారు? కల్తీ జరగలేదని చెప్పి అదే ఇప్పుడు వాళ్ళు అదే చెప్తున్నారు కదా. నేను కూడా ఏమంటాను, కల్తీ జరగలే, అందులో నెయ్యి లేదు అసలు. నెయ్యి లేని దాన్ని మనం కల్తీ ఎందుకంటాం వాళ్ళ భాషలో చెప్పాలంటే? ఆ పామోలిన్ ఆయిల్, పామాయిల్ ఇవన్నీ 3 రకాల ఆయిల్ కలిపి దానికి ఒకప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్లో పనిచేసిన ఒక నిష్ణాతులు, మేధావులు ఇలాంటి కక్కుర్తి పనికి ఉపయోగపడి వాళ్ళు ల్యాబ్లో శాంపిల్స్ కలిపి అబ్బా ఇది అచ్చం నెయ్యిలాగే తయారైంది అని వాళ్ళు శాంపిల్స్ చూసి వాళ్ళు ఏ ఎలక మీదో కుక్క మీదో ప్రయోగించి ఇది తింటే ప్రాణ నష్టం లేదు, కాకపోతే దీనికి చిన్న నెయ్యి ఫ్లేవర్ తగిలించామంటే సేమ్ నెయ్యే అనుకుంటారు అని తయారు చేస్తే ఆ తయారీ రెసిపీని లేదా దాన్ని పేటెంట్ తీసుకున్న ఆ రెసిపీని ఆ బోలే బాబా దానికి జైన్ బ్రదర్స్ చేపిస్తే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. అంత కల్తీ ఏం లేదు, అందులో పాలే లేవు, పాలు పదార్థాలే లేవు, ఇంకా కల్తీ అని ఎలా అంటాం మనం? ఇది ఈ వైకాపాల యొక్క దాన్ని ఏమంటారు, ఓవర్ యాక్షన్తో కూడిన ఎక్స్ప్లెనేషను. చూసారా ఎంత దారుణం అంటే, కింద అంటే అది దొరికిపోయిన అడ్డంగా బుక్ అయిపోయినా కూడా ఇంకా అది కాదు ఇది కాదు రప్పరప్ప అని మాట్లాడుతున్నారు అంటే ఇంకా మరి పాపభీతి లేదు, ఒక అయ్యో ఒక మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది కదా, సో అది కూడా లేదని అర్థమవుతుంది. ఇంకా స్వామి చూసుకుంటాడు, అంతకు మించి మనం ఎక్కువ మాట్లాడిన అనవసరం. ఓకే సార్, అయితే ఇప్పుడు అంటే ఇది ఎంతవరకు వెళ్ళొచ్చు అనుకోవచ్చు? ఇప్పుడు తారాస్థాయి చేరుకుంటుంది మరి కొద్ది రోజుల్లో. ఇది ఇప్పుడు అందరూ సిట్ ఇచ్చిన వాళ్ళు రిపోర్ట్లో కూడా అందరూ ఏమిటంటే ఎంతసేపు ఆ కింద టీటీడీ ఉద్యోగులు వాళ్ళు ఈ చైర్మన్ గారు పిఏ చిన్నప్ప వీళ్ళందరినీ చేర్చారు, కానీ అసలు సూత్రధారులు ఎవరు? అవును కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు కదా. ఆ అప్పలరాజు ఎవడు? అప్పలరాజు చెప్పకుండానే హీరోయిన్ వెళ్ళని కొడతాడా? అప్పలరాజు చెప్పకుండా హీరోయిన్ వెళ్ళి హీరోకి ప్రపోజ్ చేస్తుందా? ఇవి పాటలు పాడుతుందా? డ్యూయట్లు పాడుకుంటారా? కానీ అప్పలరాజు ఏడు? సూత్రధారి ఏడి? బిగ్ బాస్ ఎవడు? అది చెప్పట్లేదేంటి? దీని మీద త్రిసభ్య కమిటీ వేస్తే ఇది రాజకీయ రంగు పులమడానికి అని చెప్పి త్రిసభ్య కమిటీ వేశారని చెప్పి ఇదే వైవి సుబ్బారెడ్డి కూడా అంటున్నారు. ఎవరు? సింఘాలు, వైవి సుబ్బారెడ్డి అండ్ అధర్మారెడ్డి, ఈ ముగ్గురు కీలకం. వీళ్ళకి విచారణకు పిలిచారు కానీ వీళ్ళ పేర్లు ఎందుకు సిట్లో వేయలేదు? వీళ్ళపై చర్యలు తీసుకోవాలని ఉందే తప్ప దానికి దీని మీద అభియోగాలు ఉన్నాయి, ఎంత ఇది ఉన్నాయని కానీ ఏం లేదు. అసలు సూత్రధారులు ఎవరు? కింద స్థాయిలా డైరెక్టర్ని వదిలేసి కింద జూనియర్ ఆర్టిస్టుని, క్యారెక్టర్ ఆర్టిస్టుని పట్టుకొని మీరు కేసులు వేస్తారా అని సిట్ మీద కూడా రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఏది? కేంద్ర సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్లో కూడా. అంటే ఎవరు దీని వెనక ఉన్న హస్తం ఎవరిది? ఎవరా బలమైన హస్తం? వస్తాయి మెల్లగా, ఆల్రెడీ కదులుతుంది కదా తీగ, డొంక కదులుతుంది కదా, అన్నీ బయటకు వస్తాయి. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ.